చెప్పుంటి దాన్ని దీంట్లో రెజల్యూషన్ కూడా పెట్టినట్టుంది 25,000 అవుతుంది. ఒకటి సరే, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళకి ఏమని వార్నింగ్ ఇచ్చారు మిగతా ఎమ్మెల్యేలకి? నన్ను ఆదర్శంగా తీసుకొని ఇవ్వలే భరత్ భాయ్. అంటే ఎవరైతే గ్రాస్ రూట్ లో పనిచేయాలి, కింద గ్రాస్ లో పోవాలి, పథకాలు ఇంత మంచి మంచి పథకాలు చేసినాం మనం. ఇది ఎస్సీ బిల్ గాని, బీసీ బిల్ గాని, సన్న బియ్యం గాని, లేదంటే ఇప్పుడు మనం తెచ్చిన ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిని క్షేత్రంలోకి తీసుకొని ఆయుధాలుగా పట్టుకొని పోవాలి. నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత మీరు మీ రిపోర్ట్ తో కూడా రండి, మంచిగా అంతా కలిసి చేద్దామంటూ ఇక ఈ గచ్చిబౌలి భూముల విషయంలో వాస్తవాలు కొన్ని చెప్పిండు. అవి రేపు తెలిస్తే మళ్ళీ మినిస్టర్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఎవరెవరు భూములు ఉన్నాయి, ఏమేమైనాయి దాంట్లో, టీఎన్జిఓస్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల భూములు దాంట్లో ఉన్నాయి. మన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ గురించి అన్ని చాలా విషయాలు చెప్పిండు వారు. సో ఏది ఏమైనా పార్టీ వల్ల మనం గెలిచినాం. సో పార్టీకి మనం కృతజ్ఞతగా ఉండాలి. పార్టీని డిక్లైన్ చేస్తే మనం నష్టపోదాం అన్నట్టుగా ఆ థీమ్ తో చెప్పిన పరిస్థితి. కాబట్టి అందరు ఎమ్మెల్యేస్ తో హ్యాపీగా ఉన్నారు. బయట చూస్తున్నా నేను అంత నెగిటివ్ గా వస్తుంది మీడియాలో, నెగిటివిటీ ఏం లేదు. అంటే ఆయన పార్టీని బ్లాక్ మెయిల్ చేయొద్దు, బ్లాక్ మెయిల్ అని కాదు, నాకు ఇయ్యాలి అనే దాని విషయంలో అందరు వస్తున్న కామెంట్స్ కు ఆయన స్పందించింది అంతే. వ్యతిరేకంగానో నెగిటివ్ మైండ్ తోనో కాకుండా పాజిటివ్ అందరు అట్లా ఒక పార్టీ బాగుంటేనే మనం అందరం బాగుంటామనే దృష్టికోణం నుంచి మాట్లాడింది తప్పితే మన వాళ్ళు కథనాల కొరకు టీఆర్పీ కొరకు చేస్తున్నట్టుగానే. కామెంట్ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు అటెండ్ కాలేదు, మాకు మంత్రి పదవి కావాలన్న వాళ్ళు మీన్స్ గా వాళ్ళు ఏం అనుకుండ్రో చెప్పలేము. వాళ్ళ ఉద్దేశాలు నేను చెప్పలేను కానీ అందరూ అటెండ్ అయినారు కానీ వాళ్ళు ముగ్గురు అటెండ్ కాలేదు. కొంత ఇద్దరు ముగ్గురు వేరే పనుల వల్ల రాలేనట్టుంది. బట్ ఏదేమైనా ఇలా చాలా ప్రశాంత వాతావరణంలో అన్ని రకాల ఏమంటాం వాటిని జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాలి. మళ్ళీ అధికారంలోకి రావడానికి మనం వేసుకుంటున్న ప్రణాళికలు. అద్దంకి దయాకర్ గారు, ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏంటి అసలు సీఎం అసంతృప్తి కారణం ఏంటి? అసలు ప్రచారమే అమ్మా, అది అట్లా ప్రచారం చేస్తుండ్రు బయట మీడియాలో. కానీ అట్లా కాదు, ఒక్కొక్కరికి ఏమేం పనులు కావాల్సిన అవసరం ఉంటుందో నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక తయారు చేసుకోండి. దాంట్లో నేను కూడా మీతో కలిసి ఉంటా. అంటే నేతలు పదవుల కోసం తప్ప పార్టీ కోసం పనిచేయట్లేదు, కష్టపడట్లేదు అని అంటే కొన్ని మిగిలి ఉండేసరికి ఆశ ఉంటది కదమ్మా ఎవరికైనా కొన్ని. కాబట్టి ఇప్పుడు ఆ మంత్రులనే కొంచెం అంతా ఒక బూరెల బుట్ట అయింది అది. సో ప్రతి ఒక్కరికి ఆశ ఉంది దాని మీద. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక తరహా పాజిటివ్ గా ఉంటూ దాన్ని ఎట్లా ఫెచ్ చేయాలి, నాకే ఆ మంత్రి అని చాలా మంది ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అదొక్కటేదో అయిపోతే కామ్ గా పని చేసుకుంటూ పోతారు.